హాయ్ అండి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి, అలాగే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి ప్రారంభం డిసెంబర్ 30, 2025 ఉదయం 7:51 నుండి, అలాగే ముగింపు డిసెంబర్ 31, 2025 ఉదయం 5:01 ముగిస్తుందండి. మనమైతే ఆ రోజు పూజించుకున్నాక మనం అన్నం అయితే పూజించండి. ఈ రోజు అయితే కఠిన ఉపవాసం అయితే ఉండాలండి. కఠిన ఉపవాసం ఉండలేని వాళ్ళైతే పండ్లు, పాలు అయితే తీసుకోవచ్చండి. అలాగే మరుసటి రోజు మనము దేవుడికి దీపారాధన చేసుకొని అప్పుడు అన్నం అయితే విరమించుకోవాలండి, తినాలండి. అలాగే ఎవరికైనా దానం చేసిన, బ్రాహ్మణులకు దానం చేసిన చాలా మంచిదండి. ఈ ఒక్క ఏకాదశి నాడు మనం చేస్తే 3 కోట్ల ఏకాదశి ఫలితం అయితే ఉంటుందండి. ముక్కోటి ఏకాదశి రోజు ఈరోజు రాత్రి అయితే అండి స్వామివారిని స్మరిస్తూ జాగారం అయితే చేయాలండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు అన్నం ఎందుకు తినకూడదో తెలుసుకుందామండి. మురాసురుడు అనే రాక్షసుడు సంహరించడానికి శ్రీ మహావిష్ణువు సిద్ధమైనప్పుడు ఆ రాక్షసుడు భయపడి బియ్యం గింజలో దాక్కున్నాడని పురాణాల ప్రకారం అయితే మనం చెబుతున్నారండి. ఆ రోజు అన్నం అస్సలు తినకూడదండి. ఆ ముక్కోటి ఏకాదశి రోజు అన్నం తింటే ఆ పాపాన్ని మనం పూజించినట్టే అని శాస్త్రాలు చెబుతున్నాయండి. అందుకని ఏకాదశి నాడు అన్నం అయితే తినకూడదు. అన్నం తినడం వల్ల మన శరీరంలో చేరుతుందని చెబుతున్నారు. అలాగే ఈరోజు స్వామివారికి తులసిమాల అంటే చాలా ప్రీతికరం అండి. తులసిమాల వేసి అలాగే నైవేద్యంలో కూడా కంపల్సరీ చిన్న తులసాకు అయితే వేసుకోవాలండి. ఈరోజు మంత్రం చెప్పుకోవాల్సింది ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం